అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ బీహార్ నుంచి ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేపట్టే ఓట్ అధికార్ యాత్ర అసలు ఉద్దేశం ఏంటనే చర్చ మొదలైంది. ప్రధాని మోదీని నేరుగా ఢీకొట్టలేకనే రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే అంశాన్ని తెరపైకి తెచ్చారా? బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని, బీజేపీకి అనుకూలంగా ఓటర్ల జాబితాను రూపొందిస్తోందని రాహుల్ ఆరోపించడం ద్వారా బీజేపీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిలేలా చేయడం, అదే సమయంలో కాంగ్రెస్ దాని మిత్రపక్షాలపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారా? రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేస్తూ పోరాటం చేయడం ద్వారా ఎవరికి ప్రయోజనం కలుగుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ఎలక్షన్ కమిషన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కైందని, అందుకే బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తోందని రాహుల్ పదే పదే ఆరోపిస్తున్నారు. అంతేకాదు 2024 లోక్సభ ఎన్నికలు, మహారాష్ట్ర, హర్యానా సహా పలు రాష్ట్రాల్లో ఓట్లు చోరీకి పాల్పడ్డారని, దానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని రాహుల్ పదే పదే చెబుతూ ఉండటంతో రాహుల్ ఆ ఆధారాలు తమకు అందించాలని ఈసీ కోరుతోంది. కానీ రాహుల్ మాత్రం తన వద్ద ఉన్నాయని చెబుతున్న ఆధారాలను మాత్రం ఎలక్షన్ కమిషన్ కు అందించడం లేదు. మరోవైపు ఓటర్ల జాబితాలో లోపాలపై ఈసీ, అధికార బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరింత దూకుడు పెంచారు. బీహార్లో ఓట్ అధికార్ యాత్రను చేపట్టేందుకు రాహుల్ సిద్ధమవుతున్నారు. ఓటర్ల జాబితాల సవరణ, ఓటు చోరీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని ప్రజా ఉద్యమంగా మార్చేందుకు రాహుల్ ప్రణాళికలు వేశారు. బీహార్లోని ఇండీ కూటమి నాయకులతో కలిసి రాహుల్ గాంధీ ఆగస్టు 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ అధికార్ యాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించడంతో ఈ యాత్ర గురించి రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. బీహార్లో ఓటరు జాబితా నుంచి దాదాపు 65 లక్షల మంది ఓటర్లను తొలగించింది ఎలక్షన్ కమిషన్. ఇటీవలే ముసాయిదాను రిలీజ్ చేసింది. దీంతో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో విపక్ష ఎంపీలు పార్లమెంట్ నుంచి ఈసీ ప్రధాన కార్యాలయం వరకు ఇటీవల ర్యాలీగా వెళ్లారు. ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ ఢిల్లీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇండీ కూటమి ఎంపీలు బారికేడ్లెక్కి నిరసన తెలియజేశారు. మరోవైపు ఈసీ, బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. స్కాన్ చేసిన ఓటరు జాబితా చిత్రాలను పోస్ట్ చేయడానికి బదులుగా డిజిటల్ ఓటరు జాబితాలను విడుదల చేయాలని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే తాను పోరాటం చేస్తున్నట్లు రాహుల్ చెబుతున్నారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా పోరాటం చేయటం అనేది రాహుల్ ఎన్నికల స్టంటేనా అనే సందేహాలు సైతం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ సర్కార్ వైఫల్యాలపై పోరాడాల్సిన బాధ్యత ఉంది. కానీ ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్నాయంటే చాలు అంతకుముందు జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, ఎలక్షన్ కమిషన్, బీజేపీ కుమ్మక్కయ్యాయని రాహుల్ ఆరోపించడం తరచుగా జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ దేశంలోని ప్రజల సమస్యలపై గళమెత్తకుండా కేవలం ఎన్నికల వేళ ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తూ సరికొత్త ఎత్తుగడ వేశారనే చర్చ కూడా జరుగుతోంది. మోదీని ఢీకొట్టేందుకు సరైన అస్త్రం లేకపోవడంతో ఈసీని అడ్డుపెట్టుకుని రాహుల్ బీజేపీని టార్గెట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే చర్చ కూడా మొదలైంది. ప్రధాని మోదీని నేరుగా ఎదుర్కోలేక ఈసీని అడ్డుపెట్టుకుని రాహుల్ గాంధీ రాజకీయం చేస్తున్నారని విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. ఎన్నికల యంత్రాంగం రాజీ పడిందని, ఓటర్ల జాబితాలో నకిలీ పేర్లు ఉన్నాయని, ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా కాకుండా పాలకపక్షానికి వత్తాసు పలుకుతోందని రాహుల్ గాంధీ నెలల తరబడి దేశాన్ని, దేశ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ ఇటీవలి కాలంలో చేసే ఆరోపణలు, ప్రసంగాల్లో ఎక్కడ చూసినా ఒక్కటే అంశం: ఈసీ, బీజేపీ కుమ్మక్కయ్యాయని, ఓట్ల చోరీ జరిగిందనేది రాహుల్ గాంధీ ఆరోపణ. అలాగే నకిలీ ఓట్లను ప్రోత్సహిస్తూ ఈసీ, బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోందని రాహుల్ ఆరోపిస్తున్నారు. రాహుల్ ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం విశ్వసనీయతపై రాహుల్ గాంధీకి ఎందుకు సందేహాలు వ్యక్తమవుతున్నాయి? అసలు రాహుల్ గాంధీ సందేహాలకు సరైన ఆధారాలు లభించాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
లోక్సభలో ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ను పెంచేందుకు ఎన్నికల కమిషన్ పై ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్నారా, లేక నిజంగానే ఓట్ల చోరీ జరిగిందా అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అయితే రాహుల్ ఆరోపణలను నిరూపించాలని ఈసీ సవాలు చేస్తూ ఉండగా, రాహుల్ మాత్రం తన వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారే గాని వాటిని బయట పెట్టకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది.